వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా. నేను మీ అధినాన్న. 2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు. అలాగే ఇప్పుడు వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై విపరీతంగా కేసులు పెడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమందిని మాత్రం వదిలేసింది. నిజంగా వైసీపీ పార్టీపై విష ప్రచారం చేస్తున్న వారిని చాలామందిని కూడా వదిలేసింది. అప్పట్లో ఆ నాయకులు వారి వల్ల ఏమవుతుంది, ఏమోలే, వారు ఏం చేస్తారు అని ఒక సులకన భావమో లేకపోతే ఏమవుతుందిలే అని ఒక చిన్న నిర్లక్ష్యము, అలాంటి వారిని వదిలేయడం వల్ల ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చేసిన వీడియోల వలన చాలా నష్టం వచ్చింది. అందులో ముఖ్యంగా సీమరాజా. ఈ సీమరాజా అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని నేను వైసీపీ వాడిని తను చేసే వీడియోల్లో చెప్పుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, జగన్మోహన్ రెడ్డిని, లక్ష్మీ పార్వతిని, రోజా గారిని ఇలా అందరిపై విస్తృతంగా వీడియోలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినేలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగేలా, ఆ పార్టీపై ప్రజల్లో ఆగ్రహం వచ్చేలా చాలా వీడియోలు సీమరాజా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఈ సీమరాజా వీడియోలు చేస్తున్నారు. అప్పట్లో వైసీపీ నాయకులు అతన్ని పట్టించుకోలేదు. అతనితో పాటు ఇంకొక అతను కూడా, అతను ఇతనిలాగా కాకుండా జగన్ మాదిర వీధుల్లో తిరుగుతూ, అంటే జగన్మోహన్ రెడ్డి లాగా యాక్టింగ్ చేస్తూ అతను కూడా కొన్ని వీడియోలు చేశారు. అతని పేరు నాకు తెలియదు. అతని యూట్యూబ్ ఇప్పుడు సరిగా వీడియోలు చూడడం లేదు, రావడం లేదు. ఇంకొక అతను కూడా ఇలాంటి వీడియోలే చేసేవారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి అతను కూడా వీడియోలు చేసేవాడు. అతను, సీమరాజా ఇలా చాలామంది చేసేవారు. వీళ్ళనైతే వైసీపీ అప్పట్లో పట్టించుకోలేదు. ప్రభుత్వం అధికారంలో ఉన్న వీళ్ళపై చర్యలు తీసుకోవాలనే ఆలోచన అప్పట్లో నాయకులకు రాలేదు. దానివల్ల పార్టీకి నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఈ సీమరాజు అనే వ్యక్తి వైసీపీలోని చాలామంది నాయకులపై విపరీతంగా, అంటే వ్యక్తిగతంగా కూడా చాలా పోస్టులు సోషల్ మీడియాలో పెట్టాడు. చాలామందిని సోషల్ మీడియా ద్వారా, తన వీడియోల ద్వారా తనే మాట్లాడుతూ, తనే ఆ నాయకులను కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. ఇంత చేస్తున్న నాయకులు పట్టించుకోకపోవడంతో సీమరాజా అనే వ్యక్తి ఇంకా రెచ్చిపోయాడు. ఇష్టారాజ్యంగా వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇంకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సీమరాజా అనే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. ఇప్పుడు ఇంకా విపరీతంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎలాగో ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సీమరాజాపై వైసీపీ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకోలేరు. కూటమి ప్రభుత్వానికి అతను సపోర్ట్గా ఉన్నప్పుడు అతనిపై కేసులు పెట్టినా చెల్లవు. అతనిపై కేసులు పెట్టినా పోలీసులు నమోదు చేస్తారనే గ్యారెంటీ లేదు. అయితే ప్రస్తుతం అయితే వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు సీమరాజా గురించి మీడియా ద్వారా చెప్తూ ఆయన పెట్టిన కొన్ని పోస్టులను చూపిస్తూ, సీమరాజా అనే వ్యక్తి ఎలాంటి పోస్టులు పెట్టాడు, ఎలా అసభ్యకరంగా నాయకులను మాట్లాడారు, ఎలాంటి దానిపైన పోస్టర్లపైన ఎలాంటి రాతలు రాశాడు వ్యక్తిగతంగా అని మీడియా ద్వారా చూపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి అతనిపై కేసులు నమోదు చేస్తారో లేదో తెలియదు. కూటమి ప్రభుత్వం అయితే వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు అసభ్యకరంగా కించపరిచేలా పెట్టారని చాలామందిపై కేసులు పెట్టారు. వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు గారు కూడా సీమరాజా మాపై ఇట్లా వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాడని ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒకవేళ పోలీసులు కేసు నమోదు చేయకపోతే, హైకోర్టుకు కానీ లేదా అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకైనా సీమరాజాపై వెళ్తామని అంబటి రాంబాబు తెలపడం జరిగింది. వైసీపీ నాయకులు చేసిన తప్పు ఏంటంటే
మొదట్లోనే అతను పార్టీకి వ్యతిరేకంగా, నాయకులకు వ్యతిరేకంగా వారిని కించపరిచేలా, ప్రభుత్వానికి సంబంధించిన పథకాల గురించి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి, ఇలా చాలా వాటిపై అతను వీడియోలు పెడుతున్నా అప్పట్లో పట్టించుకోకపోవడమే వాళ్ళు చేసిన తప్పు. అప్పట్లోనే సీమరాజా అనే వ్యక్తిపై చర్యలు తీసుకొని ఉంటే అతను ఇప్పుడు ఇలా ఎక్కువ వీడియోలు పెట్టేవాడు కాదు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు పెట్టింది కానీ ఇలాంటి వారిని పట్టించుకోలేదు. అందుకు ఇలాంటి వారు ఇప్పుడు రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంబటి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేస్తారా, లేదా కోర్టుకు వెళ్ళిన తర్వాత సీమరాజాపై ఏమైనా చర్యలు ఉంటాయా చూడాలి. మొత్తానికైతే సీమరాజా విషయంలో ఎంతవరకైనా వెళ్తామని అంబటి రాంబాబు తెలపడం జరిగింది. సీమరాజా పెట్టిన పోస్టులను కూడా మీడియాకు ఆయన చూపించారు. సీమరాజా లాంటి వారిని చాలామందిని వైసీపీ గతంలో పట్టించుకోకపోవడం వలన ఆ పార్టీకి నష్టం కలిగింది. వారు ప్రజల్లోకి వ్యతిరేక ప్రచారం తీసుకెళ్లారు వీడియోల ద్వారా. అవి కూడా చాలా వరకు పనికొచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాను ప్రజలు ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి ఇలాంటి వారు పెట్టే పోస్టులను ప్రజలు చూసినప్పుడు అది నిజమే అని వైసీపీ కార్యకర్తలు కాకుండా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు చూసినప్పుడు అవి ఇంకా కొంతమందికి చూపిస్తారు, వాళ్ళు షేర్లు చేస్తారు. ఆ షేర్లు చేసినప్పుడు అందరూ ఆ వీడియోలు చూస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే వైసీపీ గతంలోనే తప్పు చేసింది సీమరాజా లాంటి వారి విషయాలలో. ఇలా చాలామంది ఉన్నారు. అప్పుడు వాళ్ళందరినీ పట్టించుకోకపోవడం వైసీపీ చేసిన తప్పు.